కష్టం అది జూమ్ బయట ఇది మన ఆడియన్స్ రావాలండి. ఓకే ఓకే. వాడి కెరీర్ నాశనం అయిపోతావు ఈ సిరీస్ తో వానికి. అలాంటి ఫామ్ లో ఉన్నారని చెప్పారు T20s లో నెంబర్ 1. ఎందుకే ప్రెషర్ లో ఉన్నా కూడా టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు. పోయిందిలే మ్యాచ్ డ్రా. ఫైనల్ షాట్ వానికి వచ్చింది. పార్ట్నర్షిప్ ఎంత నెంబర్ 4 పొజిషన్ సొంతం చేసుకోవాలి అంటే ఇలాంటి నాక్స్ ఆడాలి. ఇప్పుడు తెలుసు నెంబర్ 4 ఎవరు పర్మనెంట్ ప్లేస్ వస్తుందని. అబ్సల్యూట్లీ అందులో ఎటువంటి డౌట్ లేదు. వచ్చినప్పుడు కాస్త ఇబ్బంది ఉండింది. హీట్ సరిగ్గా కుదిరిందో ఈజెట్టీలోనే నీతో పాటు నేనున్నాను శివం దూబే ఉన్నాడు అండ్ ఎంత క్యారెక్టర్ ఇక్కడ చూడొచ్చు. మనందరూ ఎమోషన్స్ ఇలాంటి తీసుకుని మ్యాచ్ గెలిపించాడు. ఇది మొదటిసారి కాదు, చాలా సార్లు లాస్ట్ దాకా నిలబడి మ్యాచ్లు గెలిపించాడు. లాస్ట్ 1 year గా తిలక్ చూపించిన ఫామ్, తిలక్ చూపించిన టెంపర్మెంట్ వేరే లెవెల్లో ఉన్నాయి. చాలా క్యాప్స్ వచ్చాయి, చాలా బ్రేక్స్ వచ్చాయి, కండిషన్స్ చాలా టఫ్ గా ఉన్నాయి. క్రాంప్స్ రావచ్చు, చోటలు రావచ్చు, ప్రెషర్ ఉండొచ్చు, ఏ బాల్ ఎక్కడ వేస్తాడో కూడా తెలియదు. టపాసులు పేలుతున్నాయి. ఆ పేలే టపాసుల సౌండ్లకి మనం చప్పట్లు కొడుతున్నాం అంటే దానికి కారణం తిలక్ వర్మ. ఈ టోర్నమెంట్ లో ఎప్పుడు వచ్చినా అదే జరుగుద్ది అని చూపించారు. ఎంత చక్కగా ఆడారని చెప్పాలి. రెండోసారి జరిగితే ఖచ్చితంగా జరుగుద్ది.